నిజానికి టీడీపీకి బలమైన నియోజకవర్గం ఉంది. కాకపోతే పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గం జనసేనకు లభించింది. జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఆ ఎమ్మెల్యే పనితీరుతో కూటమికి తలనొప్పిగా మారిందట. కూటమి నేతల కంటే వైసీపీ నుంచి వచ్చిన నేతలకే ఆ ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వడంతో పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మాత్రం కూటమి పార్టీలో విభేదాలు స్పష్టమవుతున్నాయి. ఇదే అదనుగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కూటమి పెద్దలు కలుగజేసుకోకపోతే ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి ఆశలు వదులుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి చెప్పాలంటే అది తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం. కానీ గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు లభించింది. అధినేత చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ జనసేన అభ్యర్థికి పూర్తి మద్దతు తెలిపింది. నేతలు బాగానే సహకరించారు. దీంతో జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇక్కడ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారిని చేరదీసి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రోజు రోజుకు ఆ నియోజకవర్గంలో పరిస్థితి మారుతుంది. కూటమి పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. 2009లో ఆవిర్భవించింది నెల్లిమర్ల నియోజకవర్గం. అంతకుముందు సతివాడ నియోజకవర్గంగా ఉండేది. ఆ నియోజకవర్గంలో నుంచి సుదీర్ఘకాల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు పతివాడ నారాయణ స్వామి నాయుడు. వరుసగా 5 సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. 2009లో పునర్విభజనతో నెల్లిమర్ల ఆవిర్భవించింది. తొలి ఎన్నికల్లో ఓడిపోయారు పతివాడ నారాయణ స్వామి నాయుడు. 2014లో గెలిచారు. 2019లో ఓడిపోయారు. అయితే 8 పదుల వయసుండే ఆయన వయోభారంతో బాధపడుతుండటంతో అక్కడ నియోజకవర్గ బాధ్యతను టీడీపీ సీనియర్ నేత కర్రోతు బంగారాజుకు అప్పగించింది హైకమాండ్. ఆయన 5 ఏళ్ల పాటు పార్టీని ఎంతగానో అభివృద్ధి చేశారు. లోకేష్ పాదయాత్ర ముగింపు కూడా తన నియోజకవర్గంలో నిర్వహించి ఉత్తరాంధ్రలో పార్టీకి ఒక ఊపు రావడంలో కీలక పాత్ర పోషించారు. కానీ గడిచిన ఎన్నికల్లో ఈ సీటు జనసేన తన్నుకుపోయింది. ఆ పార్టీ అభ్యర్థిగా లోకం కళ్యాణి మాధవి పోటీ చేసి గెలిచారు. అయితే 5 ఏళ్ల పాటు తిరుగులోని నియోజకవర్గంగా తీర్చిదిద్దారు బంగారాజు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచే నియోజకవర్గాల జాబితాలో చేర్చారు. కానీ టీడీపీ హైకమాండ్ ఆదేశాలతో 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి మద్దతు తెలిపారు. మద్దతుగా ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన లోకం కళ్యాణి మాధవికి కేవలం 10,000 ఓట్లు దక్కాయి. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి రికార్డు స్థాయిలో విజయం సాధించారు ఆమె. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాక కర్రోతు బంగారాజుకు నామినేటెడ్ పదవి ఇచ్చారు చంద్రబాబు. అయితే టీడీపీ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే తర్వాత టీడీపీ శ్రేణులను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. పైగా ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జనసేనలోకి వెళ్ళారు. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని జనసేన ఎమ్మెల్యే వైసీపీ శ్రేణులకు ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను 20 కోట్ల రూపాయల వరకు నెల్లిమర్ల నియోజకవర్గానికి కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పనులు జరిపించడంలో టీడీపీ కంటే వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన వారికి ప్రాధాన్యం లభిస్తుందన్న విమర్శ ఉంది. రోజు రోజుకు ఇక్కడ పరిస్థితి దిగజారుతుండగా కూటమి పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇలానే కొనసాగితే మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ దక్కే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ కూటమి పెద్దలు ఆ ఇరువురు నేతలను పిలిచి మందలించారట. అయినా సరే అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇలా అయితే కూటమికి ఆ నియోజకవర్గంలో కష్టమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.